మీరు సుశీల అంటున్నారు, సుశీల ఏంటి, సుశీల గారు అనాలని. ఒక రిక్వెస్ట్, ఒక అపీలు, ఒక తెలంగాణలో చాలామంది అట్లా గారు అనరు. దట్ ఈస్ స్ట్రేంజ్ యాక్చువల్లీ. నేను రామారావువి చాలా ఉన్నాయి కదా అనుకున్నాను. కాంతారావు జానపద సినిమాలు ఎన్టీ రామారావు జానపద సినిమాలతో కంపేర్ చేస్తే ఏమి అనలేని బిడియానవునంటిని. నమస్తే, వెల్కమ్ టు 3TV. సినీ సంగీత సాహిత్య ధారావాహికలో ఈరోజు మరొక ఎపిసోడు. ఈరోజు కత్తి కాంతారావు ఆయన నటించిన జానపద సినిమాల్లోని పాటల గురించి ప్రకాష్ గారితో మాట్లాడదాం. ప్రకాష్ గారు, వెల్కమ్ టు 3TV. జానపద సినిమాలు అనగానే మనకి వెంటనే స్ఫురించేది కాంతారావు, ఎన్టీ రామారావు. సో ముందుగా కాంతారావు గారి సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఆయనవి విన్న పాటలు, చూసిన సినిమాలు అవన్నీ కూడా నెమరేసుకుంటూ మనం మన ప్రేక్షకులు కూడా పంచుదాం. ప్రకాష్ గారు. షూర్. కాంతారావు జానపద సినిమాలు ఎన్టీ రామారావు జానపద సినిమాలతో కంపేర్ చేస్తే నంబర్లో చాలా ఎక్కువ కాంతారావే ఎక్కువ. ఒక్క సెకండ్ ఆపుతాను. లాస్ట్ టైము ప్రేక్షకులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, లాస్ట్ టైము మనము వీణ పాటల ప్రోగ్రాం చేశాం కదా, అది చాలా బాగా వచ్చిందని ఎంతో అప్రిసియేషన్ వచ్చింది. అయితే ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారు, మీరు సుశీల అంటున్నారు, సుశీల ఏంటి, సుశీల గారు అనాలని. ఒక రిక్వెస్ట్, ఒక అపీలు, ఒక విన్నపం ఏంటంటే, మనం ఎట్లయితే రాముడు గారు, కృష్ణుడు గారు అనమో అట్లా ఘంటసాల గారు, ఎస్పి గారు, సుశీల గారు, ఎన్టీ రామారావు గారు, కాంతారావు గారు అనము. ఎందుకంటే ప్రేమ వల్ల. పబ్లిక్ డయాస్ మీద ఫోరంలో సపోజ్ ఎన్టీ రామారావు గారు మనం అంతా కూర్చునే ఒకవేళ సందర్భం తటస్థించి ఉంటే గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అంటాం, అది వేరు. కానీ మనకి చాలా ప్రియమైన వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటూ వాళ్ళ పాటలు వింటూ ఈరోజు కూడా ఆనందిస్తున్నాం. కాబట్టి గారు అనకపోవడం అగౌరవం కాదు, గౌరవాన్ని మించిన ప్రేమ, ఆప్యాయత, దగ్గరితనంగా భావించాలని కోరుతూ ఎస్ కాంతారావు గురించి. ఇంకో విషయము, అది అనవచ్చో తెలియదు, తెలంగాణలో చాలామంది అట్లా గారు అనరు. నాన్నగారు అది నాన్న అంటారు, నాన్నగారు అన్నారు, అయ్యా అంటారు. కరెక్ట్. ఏకవచనమే సంబోధన చేస్తారు. దట్ డజంట్ మీన్ అందులో ఆత్మీయత లేదనో, గౌరవం లేదనో, వాస్తవం, ప్రేమ లేదనో కాదు అసలు. సో దట్స్ అదే కాంతారావు ఎక్కువ ఉన్నాయి నంబర్ సినిమాలు జానపదం. దట్ ఈస్ స్ట్రేంజ్ యాక్చువల్లీ. నేను రామారావువి చాలా ఉన్నాయి కదా అనుకున్నాను. ఎస్, బట్ దట్ స్ట్రేంజ్. చెప్పండి. నాకు అట్లా అనిపించింది యాక్చువల్లీ. వెన్ ఐ డగ్ ఇన్ టు దిస్ ఐ ఫౌండ్ దట్ నంబర్ ఈజ్ మోర్ కాంతారావు. చాలా సినిమాలు ఉన్నాయి, చాలా పాతవి, సహస్ర శిరచ్ఛేద, అపూర్వ చింతామణి లాంటివి చాలా ఉన్నాయి. ఆయన టైటిల్స్ ఏంటంటే చాలా ఫన్నీగా ఉంటాయి. ఎక్కువ పూజా మహిమ, నవగ్రహ పూజా మహిమ, కనకదుర్గ పూజా మహిమ, సింహాచల క్షేత్ర మహిమలు, వ్రత మహాత్యాలు, ఇంకా వరలక్ష్మి వ్రత మహాత్యం, సోమవార వ్రత మహాత్యం, ఇలాంటివన్నీ ఫన్నీ టైటిల్స్ ఉంటాయి. పాటలు మాత్రం అత్యద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ కోదండపాణి చేశారు కాంతారావు సినిమాలు మ్యాక్సిమం. కొన్ని అక్కడక్కడ టీవీ రాజు అట్లా ఉన్నాయి కానీ బట్ నంబర్ వైజ్ కాంతారావుకి కోదండపాణి ఎక్కువ చేశారు సంగీతం. సో సప్తస్వరాల గురించి ఇప్పుడు ఒక చిన్న పల్లవి అనుకుందాము. సప్తస్వరాల్లో బాలమురళీ కృష్ణ పాట ఉందా? ఉండొచ్చు ఒకటి. అలే ఈయన ఘంటసాలగా ఉన్నాడు, పద్యాల లాంటివి. రైట్. టీవీ రాజు సంగీతం చేశారు ఈ పాటకి. నారాయణ రెడ్డి రచన. అదే నీ వంటివి, అదే నే వింటిని, గుండె అలలాగా చెలరేగావునంటిని, అదే నీ వంటివి, అదే నే వింటిని, ఏమి అనలేని బిడియానవునంటిని, అదే నీ వంటివి, అదే నే వింటిని, ఎవ్వరు లేని
పువ్వుల తోట, ఇద్దరు కోరే ముద్దుల మూట. ఆ ఎవ్వరు లేని పువ్వుల తోట, ఇద్దరు కోరే ముద్దుల మూట. ఎదలో కదలాడి పెదవుల తెరవీడి, చెవిలో జుమ్మని రవళించిన మాట. ఓ అదే నీ వంటివి, అదే నే వింటిని. సప్తస్వరాలు. ఇది ఘంటసాల సుశీల కదా? ఘంటసాల సుశీల, మంచి డ్యూయట్. యా. తర్వాత ఫాలోడ్ బై ఇది మరి సుగుణ సుందరి కథ, ఇది కూడా కాంతారావు. అయితే ది సాంగ్ ఈజ్ నాట్ పిక్చరైజ్డ్ ఆన్ కాంతారావు. కాంతారావు మీద పిక్చరైజ్ చేయబడలేదు. రామకృష్ణ కోదండపాణి మ్యూజిక్, అది కూడా మనం పాడుకుందాం, చాలా బాగుంటుంది. తప్పకుండా. ట్యూన్ వైజ్ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఇంతకుముందు సప్తస్వరాలు ఘంటసాల సుశీల, బాలు సుశీల. ఇది మనకు ఎన్టీఆర్ జానపద సినిమాలో బాలు సుశీల లేవు. అంటే ఉంటాయి కానీ వేరే ఏ హర్నాథ్కో శోభన్ బాబుకో అట్లా ఉంటాయి జానపదాల్లో. కరెక్ట్. జానపదాల్లో ఎన్టీఆర్ అనుకుంటే లేవు. ఎన్టీఆర్. సుగుణ సుందరి కథ కోదండపాణి, రచన మన రెడ్డి గారే, సినారే. చెలి నీ కోరిక గులాబీ మాలిక, చెలి నీ కోరిక గులాబీ మాలిక, గుబాళించేనిక అదే నా వేడుక. అవునవును. ప్రియా నా కోరిక గుబాళించేనిక, ప్రియా నా కోరిక గుబాళించేనిక, అదే నీ కానుక, ఇదే నా వేడుక. ఇది ఒక చరణం కూడా పాడదాం, చాలా బాగుంటుంది. నీల గగనాల జాబిల్లివై, పాల పరువాల సిరిమల్లివై, నీల గగనాల జాబిల్లివై, పాల పరువాల సిరిమల్లివై, మిన్నులందించవే నన్ను వలరించవే, మిన్నులందించవే నన్ను వలరించవే, ఎన్నో అనురాగ సుమడోలలుగించవే. ప్రియా నా కోరిక గుబాళించేనిక, ప్రియా నా కోరిక గుబాళించేనిక, అదే నీ కానుక, ఇదే నా వేడుక. ఎంత బ్యూటిఫుల్ కంపోజిషన్. బాలు చాలా గారాలు పోతూ వాడతాడు, ఎంత అందంగా క్యూట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. యా అద్భుతం. అయితే మీరు గులాబీ అన్నారు కాబట్టి మళ్ళీ ఏదో పార్టీ అనుకుంటారు, ఏదైనా చెయ్యి వచ్చే పాటలు కూడా ఏమైనా పాడండి. నేనేం చేస్తున్నా అంటే ఇదే పాటనే నేను ఎస్పీబీ చరణం పాడాను కదా ఇందాక. సుశీలమ్మ చరణం ఇంకా బాగుంటుంది. నిన్ను విడలేని పదదాసినై, ఎన్నో పుణ్యాల ఫలరాశినై, నిన్ను విడలేని పదదాసినై, ఎన్నో పుణ్యాల ఫలరాశినై, నిన్నే సేవించనా నీవై జీవించనా, నిన్నే సేవించనా నీవై జీవించనా, జీవితానంద తీరాల విహరించనా, చెలి నీ కోరిక. సుశీలమ్మ వర్షన్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో కాంతారావు జానపద సినిమాలకు సంబంధించి నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అంటే చాలా జానపద సినిమాలు కాంతారావు కానీ ఎన్టీ రామారావు కానీ వీళ్ళు రాకుమారులు ఉంటారు. ఎసెన్షియల్లీ చాలా వరకు విజయ్ లేదా ప్రతాప్ ఇట్లాంటి పేర్లు ఉంటాయి వాళ్ళకి. అట్లా విజయ్ లేదా ప్రతాప్ అట్లా మ్యాచ్ ఉంటాయి. వాళ్ళు ఏదో రాకుమారిని వెతకడం కోసమో లేకపోతే మాంత్రికుడిని వలలో పడో లేకపోతే ఇంకోటో పోతుంటారు, దారి కోసం పోతే మధ్యలో
హ్యాస్ టు బి రాజనాల లేదంటే త్యాగరాజు. యా, అయితే దారిలో పూటకూళ్ళమ్మ దగ్గర ఆగుతారు. ఆ గుర్రం జీను అంత వేసి దానికి మ్యాథ్ వేసి ఆమెకి భోజనం పెడుతుంటుంది. ఆ అవ్వని వీళ్ళు కొన్ని సమాచారం ఆడితే ఏదో ఒక పాడుబడ్డ బంగ్లా గురించి చెప్పి పెద్దమ్మలాగా ఆ ఉత్తరం దిక్కు గదిలో మాత్రం వెళ్ళకు బాబు అంటాడు. వీడు దాంట్లోకే పోతాడు. సో కంటేనే ఆ క్యూరియాసిటీని తప్పించుకోవడం కష్టం. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి చాలా సినిమాల్లో తిరిగినా కూడా అండ్ అట్టైర్ ప్రకాష్ గారు ఆ రాజకుమారులుగా వాళ్ళ అట్టైర్, ఇప్పుడు మన ఆడపిల్లలు ఇప్పుడు లెగ్గిన్స్ వేస్తున్నారు కదా, అట్లా లెగ్గిన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ లెగ్గిన్స్ అవి అరటిపోదెల్ లాంటి కాళ్ళు అనేవాళ్ళు, కానీ బాగా మంచిగా కనిపించేవాళ్ళు. అసలు అందంగా, చాలా అందంగా. కాంతారావు అందం కూడా కూడా కథానాయకులు కూడా రాకుమారే ఉంటుంది, యువరాణి ఉంటుంది. వాళ్ళ అటైర్ కూడా అత్యద్భుతమైన అటైర్, తర్వాత కాస్ట్యూమ్స్ కానీ. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక డ్యూయట్ ని కానీ ఏదైనా ఒక పాట అండ్ సోలో సాంగ్ కానీ దే మేక్ ఇట్ లుక్ మోర్ బ్యూటిఫుల్ ఆ అటైర్స్ వల్ల. తర్వాత సంగీత దర్శకులు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. దానివల్ల వాట్ మేక్స్ దిస్ మీన్ దట్ ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. అద్భుతమైన పాటలు ఉంటాయి. సో నెక్స్ట్ ఏది కావాలి మీకు? కాంతారావు ఈ వ్రత మహిమలు, పూజా మహిమలు వాటిలోంచి తీసుకోండి. అవి వస్తున్నాయి. ఐ విల్ కమ్ టు దట్. ఎస్. ఉక్కుపిడుగానే వచ్చింది 70లో, 1970 అరౌండ్ దట్ టైం. ఇది జస్ట్ పల్లవి పడతాను. ఏ ఊరు ఎవరు మీ వారు, కొనుమా అందాల రాణి జోహారు. ఇదన్నమాట కోదండపాణి. ఇది కూడా ఇది వినలేదు నేను, ఈ పాట తెలియదు. ఉక్కుపిడుగు బాలసుబ్రహ్మణ్యం, ఉక్కుపిడుగు చాలా హిట్ సాంగ్. మధ్యలో గమ్మత్తు ఉంటుంది, నాకు సరిగ్గా లిరిక్ తెలియదు, బట్ ఐ విల్ హమ్ ఇట్. ఎస్. చూపులే మిటారి చూపులే వరాల ఏ ఊరు ఎవరు చాలా మెలోడీ నేను వినలేదు ఇప్పటిదాకా. అందాల ఇదొకటి. రణభేరి అని ఒకటి వచ్చింది సినిమా, మీరు వినే ఉంటారు రణభేరి. ఇవన్నీ హిట్ సాంగ్. సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ మీరు పాట అందుకుంటే మోస్ట్లీ తెలుస్తుంది అంటే వెరీ నేమ్ ఫెమిలియర్. అంటే మా జమానా నాకేంటంటే ఈ జానపద సినిమాలన్నీ చెప్పాలి ఒక విషయం. 10th వరకు మేము 10th నాది 73, 74లో 10th అయిపోయింది. తర్వాత ఈ జానపద వయసు చెప్పేశారు, వయసు అందరికీ. అయితే జానపద సినిమాలు ఏవైతే ఉన్నాయో, రామారావు కానీ కాంతారావు కానీ ఏమైనా కానీ 60s 60 to 70 99.99% 1960 to 1970 వరకు ఉన్నాయి. 70 తర్వాత ఒక జస్ట్ 4-5 కంటే తక్కువ ఉంటాయి. 78కి క్లోజ్. ఫర్ ఇన్స్టెన్స్ ఎన్టీ రామారావు సింహబలుడితో క్లోజ్ 78. సో సింహబలుడు, రాజపుత్ర రహస్యము ఆ టైంలో అప్పటికే అయిపోయినాయి జానపదాలు. ఇంకొకటి ఏంటంటే కాంతారావుకి ఎక్కువ పిబి శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల కొన్ని, అంటే వీళ్ళు ముగ్గురు పాడారు కాంతారావుకి. అవునవును, కరెక్ట్. దిస్ వన్ చిన్న, ఇది కూడా పల్లవి పాడతాను. రణభేరి యాజ్ యూజువల్. ఇది మళ్ళీ కోదండపాణి. ఓ వలపు కౌగిళ్ళలో కరిగిపోయేవులే మనసైన వాడు కవ్వించినాడు మై మరచి నేను కరిగేనోయి ఓ వలపు కౌగిళ్ళలో కరిగిపోయేవులే. పిబి శ్రీనివాస్, సుశీల, జానకి. పిబి శ్రీనివాస్, జానకి. ఎవరు రాశారు, ఉందా సమాచారం? జానపద సినిమాలు ఆల్మోస్ట్ చాలా వరకు సినారే. సినాన్ రెడ్డి ఆల్మోస్ట్ ఉంటాయి. టీవీ రాజు కాంబినేషన్ సినారేనే. అవును. తర్వాత రావు సినారే. గురువుని మించిన శిష్యుడు ఒకటి వచ్చింది. ఇది కూడా విన్నారు కదా మీరు. ఇట్స్ సో ఫెమిలియర్. గురువుని మించిన ఆ సినిమా తెలుసు, చాలా పాపులర్ సినిమా ఇది. 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి, 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి, మళ్ళీ పడబోతుంది
మనలనొకటిగా చేస్తుంది, ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి. ఆ ఏడేడు జన్మల నుండి పడి ఉంది బాలు బ్రహ్మముడి. సుశీలనా? పిబి శ్రీనివాస్. సుశీల. అదే చెప్తున్నాను కదా. కాంతారావు పిబి శ్రీనివాస్ ఎక్కువ పాడారు జానపద సినిమాలో. ఈవెన్ అదర్వైజ్ కూడా మనం సాంఘికంలో తీసుకున్నా కూడా రక్త సంబంధం ఆ సినిమాలు కాంతారావు వచ్చేసరికి పిబి శ్రీనివాస్, ఎన్టీఆర్కు సార్ అట్లా అన్నమాట. కరెక్ట్. ఓకే. నంబర్ చాలా ఉన్నాయి కాంతారావు జానపద సినిమాలు, కానీ పాటలు హిట్స్ అంటే 60s మిడ్ 60sలోవే హిట్స్. ఇప్పుడు కోదండపాణి మ్యూజిక్ చెప్పారు మీరు. కోదండపాణి కాకుండా పెండ్యాల కానీ, చలపతిరావు, సాలూరు ఏమి లేవు. ఒకటి రాజన్ నాగేంద్ర ఉంది, అది లాస్ట్కి పడదాం అనుకుంటున్నాను, ఇప్పుడే అడిగారు క్వశ్చన్. అదేంటంటే రాజన్ నాగేంద్ర కాంతారావుకి జానపద సినిమా. అవును. ఓకే, ఇంట్రెస్ట్. అదేంటే నవగ్రహ పూజా మహిమన్ ఉంది. ఓకే. నాకు లిరిక్స్ అంతా తెలియదు కానీ బట్ సాంగ్ గోస్ లైక్ దిస్. ఎవరో ఎందుకీ రీతి సాధింతురు, ఎవరో ఏల పగబూని సాధింతురు. ఇది నాకు లిరిక్ తెలుసు. ఇది తలరాతయో దేవతల కోపమా, కాదు ఇది మానవుని మోసము. ఎవరవో ఆలపించిరి, ఎదవీణ సవరించిరి. ఈ జానకి కదా మధ్యలో. అవును. మై మరచి నిదురించిన నా కనులు తెరిపించిరి, ఎవరో ఎందుకీ రీతి సాధింతురు, ఎవరో ఏల పగబూని బాధింతురు, కాదు తలవ్రాతయు దేవతల కోపము, కాదు ఇది మానవుని మోసము. బ్యూటిఫుల్. ఎవరు ఇది రాజన్ నాగేంద్ర. దిస్ ఇస్ వెరీ అన్లైక్లీ అనిపిస్తుంది. రాజన్ నాగేంద్ర కదా. ఎన్టీఆర్ దాంట్లో కూడా ఒకటి ఉంది, అది అప్పుడు ప్రస్తావించుకుందాం. సరే. అచ్చా మాస్టర్, మీరు ఇతర సంగీత దర్శకులు ఉన్నాయా లేదా అని అడిగారు కదా. మాస్టర్ వేణిది ఉంది, ప్రతిజ్ఞాపాలన. చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి అందులో. జస్ట్ నేను పల్లవి పాడతాను. తలుచుకుంటే మేను పులకరించేను, తలుచుకుంటే మేను పులకరించేను, తమకు తామే కనులు కలలు కాంచేను. తలుచుకుంటే మేను పులకరించేను, తనకు తానే చెలియ నన్ను చేరేను. వెరైటీ కంపోజిషన్ బాగుంటుంది, వెరైటీ ఉంటుంది. మధ్యలో చరణం కూడా గమ్మత్తు ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఐడియా లేదు నాకు చరణము, కానీ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇవన్నీ. మరుల మాటల వల్ల మంచు కరిగేను. ఇంకా ఉన్నాయి మంచి. మీకు ఒక జబర్దస్త్ పాట వినిపిస్తాను. ఇది భలే మునగాడని ఒక సినిమా వచ్చింది. ఇది కూడా 68 అరౌండ్ ద టైమ్. అండ్ ఆరుద్ర రాశారు ఇది. ఘంటసాల పి సుశీల పాడారు. ఇది చాలా బాగుంటుంది, మీకు తెలిసి పాట. ఏ ఊరు నీ పయనం చక్కని మగరాయా, ఏ భామ నోచినదో మక్కువలోని తీయదనం, నీ మక్కువలోని తీయదనం, మీ ఊరే నా పయనం చక్కని జవరాలా, నీ మనసే దోచినది మక్కువలోని తీయదనం, నీ మక్కువలోని తీయదనం. చరణము. వెళ్ళేవు కానీ వేరెవరి కంట పడనీయకయ్యా నీ అందం, ఏ ఇంతులైనా నీ ఇంపు చూసి దోచుకొనేరు నీ హృదయం, నిన్ను చూసి నా కనులు, నిన్ను చూసి నా కనులు రతి అందమైన కోరవు, ఏ ఊరు
నీ పయనం. అది ఆమె జాగ్రత్త చెప్తుంది, హెచ్చరిక కూడా చేస్తుంది, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తుంది. వన్ మోర్ సాంగ్ విచ్ ఐ లైక్ మోస్ట్. నాకు ఇప్పుడు పాడిన వాటి అన్నిటికంటే నాకు ఇది ఎక్కువ ప్రత్యేకంగా నాకు ఇష్టం. ఇది ఏ సినిమా? ఇది ఘంటసాల పి సుశీల, అందం కోసం పందెం. భలే టైటిల్ అది, చాలా బాగుంటుంది. అందం కోసం పందెం. మరి రేడియోలో వచ్చేది ఆ పాట, నాకు తెలిసి మీరు ఏం పాడబోతున్నారో. అది చిన్నప్పుడు రేడియోలో చాలా వచ్చేది అది. ఇది కూడా కోదండపాణినే సంగీత దర్శకత్వం చేశారనమాట. రచన జి కృష్ణమూర్తి అని కొంతవారు. నాలో నీ స్వప్నాల అందాలి నీవు, నా కోసమే నా దిగి వచ్చినావు. నాలో నీ స్వప్నాల అందాలి నీవు, నా కోసమే నా దిగి వచ్చినావు. మంచి పాట. తెల్లని జాబిల్లి తలపే నీవు, చల్లని గాలిలో చలువే నీవు. మాటవు నీవైన భావమే నేను, మాటవు నీవైన భావమే నేను. పాటవు నీవైన రాగమే నేను, పాటవు నీవైన రాగమే నేను. మనలో వలపే వరమై వెలసే, నాలో నీ స్వప్నాల అందాలి నీవు, నా కోసమే నా దిగి వచ్చినావు. చాలా కాలమైంది పాటిని. చాలా బాగుంటుంది. చాలాసార్లు వచ్చేది రేడియోలో. అందం మా ఊళ్ళో ఒక పిండిగిరిని ఉండేది రెడ్డి గారు, పిండిగిరిని. అది మెట్లు దిగి కిందికి వెళ్ళాలన్నమాట. అది సెల్లార్లాగా ఉండేది. అయితే చాలా ఏండ్లు ఆ పిండిగిరిని గోడ మీద జ్వాలాదీప రహస్యం అని కాంతారావు కత్తి పట్టుకుని ఉంటాడు అనమాట. నాకు అది మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది అనమాట. నాకు అది ఆ పిండిగిరిని లోపల కిందికి దిగితే పై ఇట్లా చూస్తే గోడకు ఉంటుంది అనమాట. ఆ కలర్ ఇది కత్తి పట్టుకుని కాంతారావు, దాంట్లో వండర్ఫుల్ సాంగ్. కాంతారావు కత్తి పట్టుకోవడం అనేది ఆక్సిమోరన్ కదా. యాక్చువల్లీ కాంతారావు అంటే కత్తి గురించి చెప్పక్కర్లా, అది తర్వాత కర్ణుడికి కవచకుండలాగా ఆయన కాంతారావు చేతిలో కత్తి ఉండాలి. చివరికి ఆయన కత్తి కాంతారావు అనడం అట్లా డిస్క్రైబ్ చేస్తాను కదా. ఇప్పుడు చందమామ పుస్తకంలో ఈ విక్రమార్కుడిది, బేతాళ విక్రమార్కుడు ఫోటో వేసేవాళ్ళు. ఆ విక్రమార్కుడి కత్తి ఉంటుంది ఎప్పుడు, అది ఎప్పుడు చూసినా కాంతారావు గుర్తొచ్చేది. అంత మనకు పబ్లిక్ సైకిల్ అట్లా కాంతారావు అంటేనే అది రాజుల లాగా అనమాట. ఈ జ్వాలాదీప రహస్యంలో ఒక పాట ఉంది, మీకు తెలుసు, ఘంటసాల సుశీల పాడేది. ఇది జస్ట్ పల్లవి చేస్తాను. ఇది కోదండపాణి అగైన్ సినారే. చుక్కలన్నీ చూస్తున్నాయి, చుక్కలని చూసేను, పక్కున నవ్వేను, ఎక్కడైనా దాగుందామా, చక్కనైన చిన్నవాడా, చందమామ వస్తున్నాడు, చందమామ వచ్చేను, నిన్ను నన్ను చూసేను, ఎక్కడైనా దాగుందామా, అందమైన చిన్నదానా. వర్ణపాణి. ఇంకోటి ఉంది, ఇది కూడా పల్లవి వినిపిస్తుంది. ఇదే సినిమా జ్వాలాదీప రహస్యం. అది అదొక మజా. లే లే లేత వయసు గల చిన్నదాన, నువ్వు లేచి లేచి ఇటు రావేలా, రా రా రాచవన్నె గల చిన్నవాడ, నువ్వు రాననుకొంటిని ఈ వేళ. నాకు ఒకటి విచిత్రం అనిపిస్తుంది ప్రకాష్ గారు, చాలా సినిమాల్లో, అంటే ఎన్టీ రామారావు సినిమాల్లో చాలా వాటిలో కూడా కొన్ని పాపులర్ పాటలు ఉంటాయి. అంటే పదే 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 అప్పుడు రేడియోలో మీరు కోరిన పాటల్లో శ్రోతలు కోరడం వల్ల, ఎక్కువసార్లు రావడం వల్ల కొన్ని పాపులర్ అవుతాయి. కానీ అదే సినిమాలో అంతగా పాపులర్ కానీ పాపులర్ అయిన వాటికంటే మధురమైన పాటలు ఉంటాయి చాలా. కరెక్ట్. చాలా సినిమాల్లో నాకు యాక్చువల్లీ సెకండ్ బెస్ట్ ఈజ్ ద బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు గులేబక్క వాళ్ళ కథ అనగానే
అఫ్ కోర్స్ అది ఎన్ రామారావు టాపిక్ అనుకోండి కానీ బట్ గులేబక్క వాళ్ళ కథ అనగానే నన్ను దోచుకుంది ఒకటే గుర్తొస్తుంది. నారాయణ రెడ్డి మొదటి పాట అవన్నీ గుర్తొస్తాయి. కానీ అందులో కలలాలపై అద్భుతమైన పాట, సాఫ్ట్ మెలోడీ, అది చాలా బాగుంటుంది. అది అట్లా చాలా ప్రతి సినిమాలో అట్లా ఒకటి ఉంటాయి అంటే అన్సంగ్. ఇప్పుడు మీరు జ్వాలాదీపరహస్యం 2 చెప్పారు, చుక్కలైనా చూస్తున్నాయి చాలా పాపులర్ అండ్ మెలోడియస్ పాట కూడా విన్నారు. ఈ రెండో పాట యాక్చువల్లీ నాకు తెలియదు. విచిత్రంగా ఉండే అగ్గి మీద గుగ్గిలం, లవ్ దట్ భూలోకంలో యమలోకం, ఆయన సినిమాలు గుగ్గిలంలో ఇదొకటి పాట, చిన్న పల్లవి. ఇది కూడా సేమ్ ఎస్పి కోదండపాణి. ఎందుకే 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 చందమామా గిలి 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 గిలిగింతలయే చందమామా 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 ఎందుకే 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 చందమామా గిలి 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 గిలిగింతలయే చందమామా చందమామా చందమామా. సో అట్లా కాంతారావు సినిమాలు, చాలా సినిమాలు మోర్ ఇన్ నంబర్ కంపేర్ టు ఎన్టీ రామారావు అనేది ఐ థింక్ కొత్త సమాచారం చాలా మంది ప్రేక్షకులు కూడా, నాకు కూడా 10 ఎక్కువ ఉంటాయి. ఎస్, చాలా ఎన్టీఆర్ కంటే సర్పాస్డ్ నంబర్. ఎస్. ఇప్పుడు మనం అన్ని పాటలు పాడుకున్నాం కదా, ఇంకా ఉన్నాయి. బొమ్మలు చెప్పిన కథ, ఇద్దరు మునగాళ్ళు అనే సినిమాలు 2 మంచి మంచి పాటలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాంట్లో డ్యూయెట్స్ లేవు. కానీ ఒకటి మనం మర్చిపోతున్నాము, మహాబలుడు అని ఒకటి వచ్చింది. మహాబలుడు అందులో కృష్ణ, కాంతారావు. అందులో ఓ విశాల గగనములో చందమామా ప్రశాంత సమయములో కలువలేమా ఓడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా ఓ విశాల గగనంలో చందమామా. కూడా చాలా బాగుంటుంది. అవును, అద్భుతమైన పాట ఇది. అయితే బొమ్మలు చెప్పిన కథ, ఇద్దరు మనగాళ్ళు, ఇంకా మంచి మంచి పాటలు. అయితే మనకు డ్యూట్స్, సోలో పాటలు అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే చెప్పుకోవడము, కాంతారావు సినిమాలు ఎక్కువ జానపదం, ఎన్టీఆర్ కంటే నంబర్లో ఎక్కువ ఉన్నాయి. పాటలు ఘంటసాల ఒక్కడే కాదు, పిబి శ్రీనివాస్ కూడా పాడారు. తర్వాత ఎస్పీవి బాలసుబ్రహ్మణ్యం కూడా ఆయన కాంతారావుకి పాడిన జానపద సినిమాల్లో కాంతారావుకి ఎస్పీ పాడిన పాటలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాంతారావు కూడా రామకృష్ణతో చేసిన సినిమాలు, కత్తికి కంకణం అని, ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇతర హీరోలతో చేసిన సినిమాలు. మీరు ఇందాక ఒక పాట కూడా పాడిరుగా, సుగుణ సుందరి కథ, పిక్చరైజ్ ఆన్ రామకృష్ణ. అట్లా కరెక్ట్. కాంతారావు చిరస్థాయిగా జానపద సినిమాల్లో కాంతారావు పేరు ఉంటుందన్నమాట. షూర్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఈ పాటలు, పాత పాటలు అంటే అద్భుతమైన సాహిత్యం, మెలోడియస్ సంగీతము. అందరూ కూడా మీరు వింటూ ఉండండి, మా 3TV నెట్వర్క్ చూస్తూ ఉండండి. ఈ వీడియో కింద యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు కామెంట్స్ కూడా పెట్టండి, సూచనలు కూడా పెట్టండి. తప్పకుండా మేము చూస్తాము, కరెక్షన్లు కూడా చేసుకుంటాం. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే, ఇది ఏదో ఫార్మల్గా ఒక క్రిటిక్స్ లాగా కూర్చుని మాట్లాడే షో కాదు. ఇది చాలా సరదాగా మనకు తెలిసిన పాటలన్నీ నెమరు వేసుకుంటూ పాడటము, ఒక పర్ఫెక్షనిస్ట్ ప్రోగ్రామ్ లాగా కూడా మేము అట్లా డిజైన్ చేయడం లేదు. మనం ఇంట్లో మిత్రులం అందరం కూర్చుని ఎట్లా మాట్లాడుకుంటామో, ఎట్లా మన బాల్య స్మృతులు నెమరు వేసుకుంటామో అట్లా ఉద్దేశించి అట్లా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనేది మీరు గమనించగోరుతూ, కీప్ వాచింగ్ 3TV. థ్యాంక్ యూ.